21వ వచనం చదువుతారమ్మా. 21వ వచనం. చదవండి చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలంట. ప్రార్థన. సో మనకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ప్రేమించు నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్షమించు నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసించు నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సాత్వికం నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రార్థన నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనతో ఉండి మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే స్వస్థతలు జరిగిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దెయ్యాలు వెళ్ళగొట్టేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే చనిపోయిన వారిని సైతం కూడా లేపుతాడనమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం వల్ల అనేకమైన